సర్వేపల్లి నియోజకవర్గంలో నేను 10 సంవత్సరాలు శాసనసభ్యుడిగా ఉన్నా, మంత్రిగా ఉన్నా. ఏ రోజైనా ఒక కంపెనీ మీద దౌర్జన్యం జరిగినటువంటి సంఘటనలు ఎప్పుడన్నా నెల్లూరు జిల్లాలో ఎవరైనా విన్నారా? జరిగాయా? మొన్న కోడూరు దగ్గర ఉన్నటువంటి సిపి అక్వాకు సంబంధించి వెళ్ళేటువంటి నీళ్ల పైపు లైన్ని పగలగొట్టించావు. నిన్న వాటర్ బేస్ కంపెనీకి సంబంధించినటువంటి వాళ్ళు బస్సులో పోతుంటే ఆ బస్సును ఆపించి దించి వాళ్ళ మీద ఎందుకు ఆపామని చెప్పి అడిగినటువంటి దానికి ఆ కంపెనీ ఉద్యోగం మీద దాడి చేస్తే అతను అపోలో హాస్పిటల్లో ట్రీట్మెంట్ తీసుకుంటే మీరు బయటికి చెబితే ఆ కంపెనీని నేను మూసేయించేస్తానని చెప్పి మీరు వాళ్ళకు వార్నింగ్ ఇస్తే పాపం వాళ్ళు లోపల కుమిలిపోతా బయట కంప్లైంట్ ఇస్తే ఇన్ని కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఇక్కడ కంపెనీ పెట్టాం, మూసుకుంటే నాశనం అయిపోతాం, కాబట్టి ఏదో ఒక విధంగా కాంప్రమైజ్ కావాలని చెప్పి ఈరోజు పాపం వాళ్ళ బయట మాట్లాడేటువంటి స్వేచ్ఛ కూడా లేకుండా చేశారు. ఇటువంటి పోకడా దౌర్జన్యాలు ఎన్నడైనా సర్వేపల్లి నియోజకవర్గంలో జరిగాయా? చంద్రబాబు నాయుడు నేను అడుగుతున్నా, నువ్వు ఈ 2 సంఘటనలు అంటే కంపెనీలు ఎలా వస్తాయి? నువ్వు ఇంతకుముందు చెప్పేవాడివి వాళ్ళు బారిపోయారు, వీళ్ళు బారిపోయారని. ఈరోజు నేను అడుగుతున్నా, నీకు చిత్తశుద్ధి ఉంటే, చంద్రబాబు నాయుడికి చిత్తశుద్ధి ఉంటే మీ సోమిరెడ్డి కొడుకు యమకొట్టుడు కొట్టి కంపెనీల మీదనే దౌర్జన్యం చేస్తున్నారు కాబట్టి సోమిరెడ్డి కొడుకు మీద సోమిరెడ్డి మీద విచారణ జరిపించి ఎవరు బళ్ళా జరిగింది వాస్తవాలు కాదనేటువంటి దానికి నెల్లూరు ఎస్పీకి ఒక ఫోన్ చేస్తే ఏమయ్యా వాళ్ళ మీద దాడి జరిగిందా, దేనికి దాడి జరిగింది, సిద్ధాంతపరంగా దాడి చేశారా, లేకపోతే మీకు పనులు ఇవ్వలేదు, డబ్బులు ఇవ్వలేదు అని దాడి చేశారని అడిగితే వాళ్ళు వెంటనే విచారణ కనుక్కొని చెప్తారు. నీకు అసలు ఏం జరుగుతుంది ఇక్కడ సర్వేపల్లి నియోజకవర్గంలో నెల్లూరు జిల్లాలో అనేటువంటిది అర్థమవుతుంది.